సో నెదర్లాండ్స్లో ఒక మ్యూజియంలో ఉన్నాను అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పుడు ఇలా మ్యూజియంలో వస్తువులు అన్నీ పెడతారు, స్మెల్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా, అప్పట్లో స్మెల్ ఎలా ఉండేది అని. సో దానికే ఈ మ్యూజియంలో నాకు అనిపించింది, ఏ మ్యూజియంలోనే కనిపించలేదు. సో ఇది నరకం ఎలా ఉంటుందో ఆ స్మెల్కి ఇమిటేషన్ అనమాట. 1000-1500 సంవత్సరాల క్రితం నరకం స్మెల్ ఎలా ఉంటుంది అనుకునేవాళ్ళు. సో ఇది నొక్కితే గాలి ఇందులోంచి వస్తుంది అనమాట బయటికి. చాలా దరిద్రంగా ఉంది స్మెల్. సో దీని స్మెల్ ఏంటంటే చర్చ్, ఇంతకుముందు 1500 సంవత్సరాల క్రితం చర్చ్ స్మెల్ ఎలా ఉండదు ఆ స్మెల్. బాగుంది, ఇట్స్ మింట్ ఫ్లేవర్ లాగా. ఇది కూడా బాగుంది, ఇది వైల్డ్ హెర్బ్స్ అవన్నీ కలిపి చేసే సెంట్ అనమాట. ఇది అయితే చాలా బాగుంది. దీన్ని యాక్చువల్లీ డిసీజెస్కి రాకుండా ఉండడానికి వాడే సెంట్ లాంటిది అనమాట. స్మెల్ కూడా డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందని ఆ కాలంలో నమ్మేవాళ్ళు. సో ఇలాంటి డివైస్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఇది తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మనం దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ గురించి తెలుసుకోవాలనుకుంటే దీని దగ్గర పెడితే ఇది మాడుతుంది. Everyday life in the late Middle Ages was filled with sounds from merchants అది చెప్తుంది అనమాట ఈ పేపర్ గురించి ఇంగ్లీష్లో. announcing the arrival of important guests to the chiming of church bells. In chapels and churches, beautiful